నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో భారీగా గంజాయి స్వాధీనం. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. చోరీ కేసుల్లో విచారణ చేస్తుండగా వెలుగులోకి గంజాయి వ్యవహారం. గంజాయి రవాణా విక్రయాలను ఉపేక్షించేది లేదన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. రద్దీగా తెనాలి మార్కెట్ మెయిన్ రోడ్ సెంటర్లు. శ్రావణ శుక్రవారం పూజా సామాగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన షాపులు. తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముగిసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్. పలుచోట్ల ఏకగ్రీవంగా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు. అక్కినేని ఇంట తెనాలి శోభిత. నాగచైతన్యతో నిశ్చితార్థం. తెలుగుతో సహా హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన శోభిత. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన 7గురు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఈ నెల ఆగస్టు 12వ తేదీన రణరంగ చౌక్ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని కమిషనర్ తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న తరుణంలో తెనాలిలో ప్రజలు చేపట్టిన ఉద్యమకారులపై బ్రిటిష్ పాలకుల కాల్పులు జరిపారని, దీంతో 7గురు ఉద్యమకారులు అసువులు బాశారని కమిషనర్ చెప్పారు. ఆగస్టు 12వ తేదీన జరిగిన ఈ సంఘటన చరిత్రగా నిలిచిపోయిందని అన్నారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన దేశభక్తులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్సీసీ క్యాడెట్లతో ప్రదర్శన ఉంటుందని, అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. 12వ తేదీన జరిగే అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై అమరవీరులకు నివాళులు అర్పించాలని కమిషనర్ బండిశేషన్న పేర్కొన్నారు. భారతదేశంలో మన తెనాలి పట్టణానికి స్వతంత్రోద్యమం సంబంధించి చరిత్రలో ఒక పుట ఉన్నది. ఎన్నో ఉద్యమాలు భారతదేశంలో జరిగాయి. ఎన్ని ఉద్యమాలు అయినప్పటికీ ప్రధానమైనటువంటి ఉద్యమం క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేటువంటి ఉద్యమంలో మన తెనాలికి ఆ ప్రత్యేకత ఏంటంటే 1942 ఆగస్టు మాసంలో క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైనప్పుడు చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. బ్రిటిష్ పాలన వ్యతిరేకించారు. మన ప్రాంతానికి ఈ యొక్క ఉద్యమం వ్యాపించింది. ఆనాడు 1942 ఆగస్టు 12 నాడు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తమై ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అది స్వతంత్రం రావడానికి బీజాలు గట్టిగా వేసిందనేది ధైర్యంగా చెప్పగలం. మనం చరిత్ర చూస్తే ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదనేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆ రోజు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన, రైలును ఆ రోజు అడ్డగించుకున్నారు. రైలును తగలబెట్టాము. ఎందుకంటే మనకు స్వాతంత్రం కావాలని చెప్పేసి. అందులో భాగంగా బ్రిటిష్ వారు వచ్చి అడ్డుకొని మన వాళ్ళను అన్యాయంగా కాల్పులు జరిపితే 7 మంది అసువులు బాశారు. స్వాతంత్రం కోసం 7 మంది అసువులు బాశారు. సో ఆ సంఘటనను మనం స్మరణగా చేసుకుంటూ మన పట్టణం నందు ప్రతి ఏడాది ఆగస్టు 12న రణరంగు సౌకర్యటువంటి ప్రాంతంలో ఫ్లైఓవర్ గురించి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అమరవీరులను స్మరించుకుంటూ ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి వారు, అలాగే కౌన్సిల్ వారు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, సామాన్య ప్రజానీకం, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంటుంది ప్రతి ఏడాది. సో అందువల్ల ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మంచి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి. రేపు శుక్రవారం దినాన ఉదయం 8 రిహార్సల్స్లో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్ సుమారు 400 మందితో
గాంధీ పార్క్ ఏరియా నుంచి రంగరంగ చౌక్ వరకు ఒక రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్లలో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ జరుపుతున్నాం. అదేవిధంగా రకరకాల ఉన్నాయి. ఇంకా ఆగస్టు 12వ గౌరవ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. వారి యొక్క సారథ్యంలో, గౌరవ మంత్రి గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసి మనం అమరవీరులకు అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించాలన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక బాధ్యతగా భావించి పాల్గొనేసి కోరుతున్నాం. రేపు శుక్రవారం నాడు రాబోయేటువంటి రిహార్సల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వీక్షించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు రండి. రణరంగ స్థలంలోకి వచ్చి మీరు కూడా శ్రద్ధాంజలి ఘటించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. తెనాలిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న, విక్రయాలు చేపట్టిన, గంజాయి సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. తెనాలి మండలం సంగం జాగలమూడి గ్రామంలో 21 కేజీల 96 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుతో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. నిందితుల వివరాలను ఎస్పీ తెలియజేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ కేసులో గంజాయి నిందితుల ముఠ పట్టుబట్టడంతో పాటు భారీగా గంజాయి లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే పలు పోలీస్ స్టేషన్లో చోరీలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెనాలి మండలం సంగం జాగలమూడి గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద ఓ పాడుబడిన ఇంట్లో గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7 నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి సుమారుగా ₹1,00,000 విలువ చేసే 21 కేజీల 96 గ్రాముల గంజాయి, మోటార్ బైక్, 13 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో A1గా ఉన్న అమ్మిశెట్టి శివచందుపై దాదాపు 10 దాకా వివిధ కేసులు ఉండగా A2 దాసరి భరత్, A3 ఆవులమంద పవన్ సాయి, A4 పరిదా సిద్ధార్థలు పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణ చేస్తూ ఉండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి 7 సభ్యుల ముఠా యువతను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని అన్నారు. గురువారం సంగం జాగలమూడి గ్రామ శివార్లో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైకులను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ బి జనార్దన్ రావు, రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్స్ రవి, రాజేష్, కానిస్టేబుల్స్ శ్రీను, రాములను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సో మనకి 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్జ్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీనిలో అందరూ కూడా ఈ ప్రెస్ నోట్ కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్రెలు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీని వెనకున్న స్టోరీ చూసామంటే
మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బీ బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది. నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను, మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజుకి తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది. దీంట్లో ఈ మొదటి ఉన్న నలుగురు కూడా ఒక అసోసియేట్స్, అంటే మెయిన్ వీళ్ళు కొల్లిపార, దీంట్లో ఇద్దరు కొల్లిపారలో ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్. A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ్ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు చోడవరం విలేజ్ గుంటూరులో. సో అలాంటి నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళు పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24 అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు. యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి, వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. 20 కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 కేజీలకి అబౌవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షలు ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 కేజీలకి అబౌవ్ వీళ్ళు ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము, ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురంలో ఉంది వెస్ట్గా. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. యాక్చువల్లీ వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 8688831568, ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రిస్క్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. సో అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సి వెంకటేశ్వర్ గారి పైన స్పెషల్ టీమ్స్, అంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఆఫీసరు, సిఐ అందరూ కూడా సార్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటారు. అడిషనల్ ఎస్పీ గారితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ఏ కేసుని కూడా అలాగా వదిలేయకుండా ఎంటైర్ లింక్ని న్యూట్రలైజ్ చేయడం వరకు అడిషనల్ ఎస్పీ స్పెసిఫిక్గా దానిపైనే ఉంటారు. మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ కూడా ఎన్డీపీఎస్ పైన ఉంది. ఇది కొన్ని స్ప్రెడ్ అయి ఉంది. యాక్చువల్లీ ఇట్స్ అ ఛాలెంజ్, బట్ మన గవర్నమెంట్ మ్యాండేట్ యాజ్ వెల్ యాజ్ మన పోలీస్ తరపు నుంచి ఉన్న ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ పెడతామని చెప్పేసి మేము నమ్ముతున్నాము. యాజ్ అ మీడియా మీ తరపు నుంచి కూడా ఎనీ సపోర్ట్ కొంత ఉందంటే మేము ఇది. స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా ఆలపాటి పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి సందడిగా జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని ఎన్ఆర్కే కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడుగా వీరమల్లు వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, బట్టు దుర్గాప్రసాద్ సహా పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరపున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన
మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిగా మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి ఇనానమస్గా, ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో, అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీ మీద అపారమైనటువంటి బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ ఉపయోగపడేలాగా, మీకు మీరు ఉపయోగపడుకునేలాగా, సమాజానికి మార్గదర్శకులాగా పెరిగిన పట్టణం, కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పట్టణం. ఎందులో చూసినా కూడా మనం మిగతా వాళ్ళకి మార్గదర్శకులయ్యాం. ఇవాళ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇదివరకు ఇక్కడి నుంచి ఎన్ని వేల కుటుంబాలను బతికించేది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏమైపోయిందో మనకి వాళ్ళు కనపడదు. ఏదో కొద్ది మాత్రమే మనం వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ స్వర్ణకారంతో నిజంగా నేను అడుగుతూ ఉన్నా, కొన్ని వేల మంది, దాదాపు 6,000 మంది, ఇందాక మురళిని అడిగితే 3,000 మంది అన్నారు, కొంతమంది అడిగితే 4,000 మంది అన్నారు. నేను నాకు తెలిసినంత 6,000 మంది దీని మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక 6,000 మంది ఒక్కొక్కరు ఒక రోజుకి 10,000 రూపాయల వస్తువు తయారు చేయగలిగితే, ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎర్ర వేణుమాధవ్ గారికి మా సభాముఖంగా మా నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన స్వర్ణకార సోదరులు అందరూ ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్, మేము ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము చాలా బాధపడుతున్నాం సార్ అంటే, వారు హైదరాబాద్లో ప్రయాణం చేసి ఇంటికి వస్తే 12:30 గంటలైంది. వారు 12:30 గంటల తర్వాత మోదీకి ఫోన్ చేస్తే డ్రైవర్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో డ్రైవర్ని పిలిపించి మంగళగిరికి ప్రయాణం చేసి ఆయన సీఏ గారికి ఎదురుగా నుండి ధైర్యంగా మా వారిని ఎందుకు నువ్వు శిక్షిస్తున్నావు, మా వారిని ఎందుకు పోషిస్తున్నావు అని చెప్పని ధైర్యంగా ఆయన నాయకుడు శ్రీ ఆలపాటి ప్రసాద్ గారిని సభాముఖంగా తెలియపరుచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు దొరకడం చాలా అరుదు. ప్రేమించిన వారి కోసం రావడం అంటే మామూలు విషయం కాదు. మరి మా కుదురు గారు చెప్పినట్టుగా వార్డు పర్యటించినప్పుడు మా స్థితిగతులు తెలుసుకొని, మా ఇబ్బందులు తెలుసుకొని మమ్మల్ని ఒక కాలుష్యమైన వాతావరణంలో మేము జీవిస్తున్నాం. ఆ వాతావరణానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక, యూపీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి, తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణలు పర్యవేక్షించారు. తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక, యూపీ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ గురువారం జరిగాయి. సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పట్టణంలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతాల్లోని బడి, ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, హాజరు శాతం పెంచేలా చూడటం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలను తీర్చిదిద్దటంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలని అన్నారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజలక్ష్మి, జక్కా వీరాంజనేయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. పేరు జి విజయలక్ష్మి, మన గుంటూరు జిల్లా సమగ్ర శిక్షలో ఏపీసీగా పనిచేస్తూ ఉన్నాను. అయితే మనకి ఈ రోజున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయి, మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కోఆప్షన్ మెంబర్స్ని ఎన్నుకొని ఒక కమిటీ మీటింగ్ అనేది పెట్టుకోవడంతో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ స్కూలు దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ని
విజిట్ చేయడం జరిగింది. మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ 15 మంది మెంబర్స్ని ఎన్నుకున్నారు. అందులో కూడా చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్గా ఎం లక్ష్మీ శైలజ, వైస్ చైర్పర్సన్గా కే వాణి గారిని ఎన్నుకున్నారు. మరి కోఆప్షన్ మెంబర్స్తో కూడా కలుపుకొని మధ్యాహ్నం 3 గంటలకల్లా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధి విధానాన్ని, అంటే స్కూల్ బయట ఉన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే విధంగాను, అలాగే స్కూల్లో ఆబ్సెంటీస్ ఎక్కువగా గైర్ హాజరు శాతాన్ని తగ్గించటం గాను, మరి మిడ్ డే మీల్ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ అందరూ కూడా స్కూల్కి హాజరయ్యే విధంగాను, హాజరైన పిల్లలందరూ కూడా 100% మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగాను, అలాగే మన బడి మన భవిష్యత్తు ఆ కార్యక్రమంలో ఇంకా నిర్మాణాత్మకంగా ఉన్న పనులన్నిటి కూడా ఉన్నాయి. వీటన్నిటిలో వారి భాగస్వామ్యం తీసుకొని మరి స్కూల్ని, విద్యా విధానాన్ని, మౌలిక వసతుల్ని ఇవన్నీ కూడా ముందంజలో ఉండే విధంగా వారు ఉండాలని వారందరికీ చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి మీడియా ద్వారా, మీ ద్వారా మరి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా తెనాలి మండలం విద్యాశాఖ 2వ అధికారి వి జయంతిబాబు ఆధ్వర్యంలో ఐతన్నగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లోనూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎన్నికను నిర్వహించారు. అలాగే మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు స్కూల్ నందు కూడా ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికను పర్యవేక్షించారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజలక్ష్మి, జక్కా వీరాంజనేయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎస్పీని కలిసిన నాయకులు కార్యవర్గం తరపున చిరు సత్కారం చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ను ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నాయకులు కలిశారు. నూతన కార్యవర్గం ఏర్పడి ఇటీవల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపీచంద్, ఇతర కార్యవర్గ సభ్యులు ఎస్పీని కలిసి అసోసియేషన్ కార్యకలాపాల గురించి వివరించారు. నూతన కార్యవర్గంతో పాటు సభ్యులను పరిచయం చేశారు. అసోసియేషన్కు జర్నలిస్టు మిత్రులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో పాటు అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావులను యూనియన్ నాయకులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జరుగుతున్న 82వ చిన్నారుల యోగా శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. శిబిరం ముగింపు సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా దంత పరీక్షలు చేసి మందులు అందజేశారు. ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నుండి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ చందు శివ, డాక్టర్ నళిని సహకారంతో దంత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డాక్టర్ చందు దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చారు. మురళీకృష్ణ మెడికల్స్ నుండి మురళి నేతృత్వంలో మందులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు ఆత్మీయ అతిథిగా పాల్గొని పిల్లలకు
పోలీసు సేవలు గూర్చి తెలియజేశారు. స్కూల్ హెచ్ఎం నాగరాణి, తల్లం సుబ్బారావు, ముంతా శ్రీనివాసరావు, రాణి, లక్ష్మి, మల్లికార్జునరావు, సుబ్బారావు, నాగరాజు, పలువురు యోగా సభ్యులు, మాతాజీలు, స్వామీజీలు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు మందులు ఇవ్వటము, వైద్యం చేయడము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివ గారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. నళిని గారు వివాహానికి ముందే ఆమె యోగ సభ్యురాలు. ఆ తర్వాత మన క్యాంపుల్లో డాక్టర్ గారు నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. మరి పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదైనా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. దీనివలన పిల్లలకి యోగా వలన వచ్చే శారీరక ఆరోగ్యమే కాకుండా పళ్ళు ఎక్కువగా పిల్లలకి చాక్లెట్లు అవన్నీ తినడం వల్ల పళ్ళు అవన్నీ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఇలా ఏర్పాటు చేయడానికి ప్రధాన హెచ్ఎం గారు నాగ శివరాణి మాతాజీ, ఆమె కూడా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే ఈ ప్రోగ్రాంకి పిల్లలందరూ చాలామంది మేము యోగాలో మీరు భవిష్యత్తులో లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తామన్నమాట. ఆ లక్ష్యంలో ఏమవుతారంటే మేమంతా పోలీస్ ఆఫీసర్లు అవుతాం అని చెప్పి చాలామంది చెప్పారు. అందుకని మా సీనియర్ యోగ సభ్యులు రిటైర్డ్ ఏసీపీ గారినే ఆత్మీయతగా పిలవడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకోకపోతే వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. అందుకని దంత వైద్యుల చేత వారు చేపిస్తున్నారు. వారు ప్రాథమికంగా వాళ్ళకి అవగాహన ఏర్పడేటట్టుగా చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం ద్వారా నేను చాలా కథ, మాటలు, పాటల రచయితగా తెలుగు సినీ వినీలాకాశంలో మోదుకూరి జాన్సన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. మోదుకూరి జాన్సన్ జయంతి సందర్భంగా పలువురు ఘన నివాళులర్పించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సుప్రసిద్ధ సినీ నాటక రచయిత మోదుకూరి జాన్సన్ 90వ జయంతిని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో మోదుకూరి జాన్సన్ జయంతి సభను నిర్వహించి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కేంద్ర సాంఘిక సలహా మండలి మాజీ సభ్యురాలు అరగొలను జాస్మిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాస్మిన్, గుంటూరు కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని కలిగించిన చిరస్మరణీయుడు మోదుకూరి జాన్సన్ అని పేర్కొన్నారు. సినీ నాటక రంగాల్లో ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా, కొమ్ము అబ్రహం లింకన్, మందపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మోదుకూరి జాన్సన్ గారు మా నాన్నగారికి ఎంతో ఆత్మీయులు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి కాదండి, వాళ్ళు చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ నుంచి కూడా వాళ్ళిద్దరు ఇక్కడ మన తెనాలిలో ఉన్న ఇప్పుడు నెహ్రూ నికేతను ఆ రోజుల్లో వాళ్ళకి మిషనరీ హాస్టల్ ఉండేది. అక్కడ వీళ్ళందరూ చదువుకునే వాళ్ళండి. మా నాన్నగారు మోదుకూరి జాన్సన్ గారు. అట్లా మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు ఆయన. జాన్సన్ గారు ఎప్పుడూ కూడా మా ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవాళ్ళు. కొలకలూరులో ఉండేవాళ్ళు కాబట్టి నాన్న అని పిలుస్తూ ఉండేవాళ్ళు. నాకు చిన్నదాన్ని, నేను బాగా గుర్తు నాకు జాన్సన్ అంకులు. ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా చాలా హుందాతనంగా ఉండేవాళ్ళు. మేమైతే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన కరుణామయుడు పాటలు రాసినప్పుడు అది స్వరాజ్ టాకీస్లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలా ఫ్లోటింగ్ అండి, అసలు మామూలు కాదు. 100% సక్సెస్ ఫిలిం అది. అయితే మా ఫ్యామిలీ, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, మా మేనత్త గారి ఫ్యామిలీ, తర్వాత మా చిన్నాన్నగారి ఫ్యామిలీ, అందరం ఫ్యామిలీలో ఆ సినిమాకి ఫ్రీగా అనమాట. అంత ఫ్లోటింగ్, అంత జనంలో కూడా మేము అందరం ఫ్రీగా సినిమా చూసాం అనమాట.
జాన్సన్ అంకుల్ ఏంటన్నా మనోళ్ళ టికెట్ కొంటవేంటి, మన సినిమా నేను రాసింది అని చెప్పి అందరూ బాగా చిన్నది, మేము 10th క్లాస్ 9th క్లాస్ అలా చదివినప్పుడు గుర్తండి. నా అట్లా అంకుల్ బాగా గుర్తు. ఇక్కడ ఈ కార్యక్రమం మోదుకూరు జాన్సన్ గారి 90వ జన్మదిన కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా విచ్చేసిన న్యాయవాదులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా జాన్సన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రప్రబలంగా ఒక న్యాయవాదిగా కొనసాగి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ప్రజల్లో మమేకమై ప్రజలకు కావలసిన విధంగా ఆయన కొంతకాలం ఒక న్యాయవాదిగా పోరాడి తర్వాత చైతన్యవంతంగా ఆయన ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా, సినీ రచయితగా, సినీ నేపథ్య గేయ రచయితగా స్థిరపడి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా మన మనసుల్లో నిలిచిపోయే విధంగా రాశాడు. అలాగే కృష్ణ గారికి వన్నె తెచ్చిపెట్టిన పాట మన జన్మభూమి అనే పాట ఎంతో ఇదిగా ప్రతి ఒక్క రైతు తన కష్టాన్ని గుర్తించి ప్రజలకి అర్థమయ్యే విధంగా భారతదేశానికి ఈ భూమిని నమ్ముకున్న రైతుకి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజెప్పి కళారూపంగా సృజింపజేసిన వ్యక్తి మన జాన్సన్ గారు. మరి మోదుకూరు జాన్సన్ గారు తెనాలికి సమీపంలోని మరి కొలకలు గ్రామంలో జన్మించి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి న్యాయంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకొని ప్రజలను చైతన్యపరచడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలు రూపొందించాలో ఆ విధానాలను రూపొందించి అంతేకాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి తను రచనలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి పాటలను మరి ఒక ఆయుధంగా ఎంచుకొని మరి జన్మభూమి కార్యక్రమాలలో కానీ ఇంకా రకరకాలైనటువంటి సినిమాలు తీసినటువంటి దాంట్లో కానీ తను మాటలు పాటలు రాసి జనాన్ని చైతన్యపరచడమే కాకుండా మరి వారిలో ఉన్నటువంటి ఒక నైపుణ్యతను సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎవరికి వారికి స్వతంత్రంగా ఒక మానసిక స్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మోదుకూరు జాన్సన్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ గురువారం తెనాలి డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి కేసులో నిందితుల వివరాలను వెల్లడించిన అనంతరం మీడియా ప్రతినిధులు ప్రస్తావించిన ప్రధాన అంశాల గురించి కూడా ఎస్పీ స్పందించారు. తెనాలితో పాటు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికలపై పూర్తి నిఘా ఉందని ఎస్పీ చెప్పారు. అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఇప్పటికే 12 మందిపై పీడీ యాక్ట్ నమోదుకు రంగం సిద్ధమైందని అన్నారు. తెనాలితో పాటు జిల్లాలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలు చోట్ల చోరీలు జరుగుతున్న మాట వాస్తవమేనని, సిబ్బంది కొరతను అధిగమిస్తూ అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అవసరం లేదు, ఉన్న ప్లేస్లో మనకి రికార్డర్ పెట్టుకున్నామంటే తర్వాత ఆ సిమ్ని తీసేసి మనం ఏమి జరిగిందనేది తెలుసుకోవచ్చు. అది ఒక స్ట్రీట్లో ఒక 2-3 హౌసెస్ లాగా పెట్టుకున్నా ఎక్కువ కాస్ట్ అవ్వదు. కానీ ఎవరికి మనం టెండర్ వాళ్ళు 3 months 2 monthsకి ఒకసారి చెక్ చేస్తూ ఫంక్షన్ అవుతుందా లేదా అనేది వాళ్ళే చూసుకుంటారు. సో అది మనము జనరల్గా మనం చేయడం కూడా కష్టం కాబట్టి ఎవరు ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకే దాని విధంగా ప్రజల దగ్గర నుంచి చాలా అవసరం ఉంది. సో కమింగ్ డేస్లో అది ఎలాగా చేస్తాము, సిగ్నల్స్ పరంగా చేస్తామా, తర్వాత కోన్స్ పెడతామా, స్టాపర్స్ పెడతామా, ఉన్న వరకు మ్యాన్ పవర్ లేకుండా కొంతవరకు ఎలాగా చేస్తాము, తర్వాత మ్యాన్ పవర్ కూడా కొన్ని హెల్ప్ అడిగి ఇంకో కొన్ని పెంచేసి ఎలాగా చేస్తాము అనేది కూడా ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో నా పాయింట్ ఏంటంటే ఇంకా మళ్ళీ చెప్తున్నాను, సో ఇట్స్ నాట్ అబౌట్ పోలీస్ పేయడం చెప్పడం కానీ దానివల్ల పెద్ద చెప్పడానికి రెడీగా ఉన్నాము. మీ తరపు నుంచి ఇలాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే కొంచెం మేము దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాము. నా తరపు నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము అన్నీ కూడా సిస్టమాటిక్గా చేస్తాము. మనకు ఒకే ఏమైందంటే పోలీస్ ఇమేజ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్. మన దగ్గర ఏమి రిసోర్సెస్ ఉందో దాన్ని పెట్టుకుని వీ హ్యావ్ టు పర్ఫామ్ బెస్ట్. ఖచ్చితంగా రౌడీ షీటర్స్ పైన సెపరేట్ ప్లాన్ జరుగుతుంది. రౌడీ షీటర్స్ పైన అది కూడా కమింగ్ డేస్లో మీకు అర్థమవుతాయి. ఆల్రెడీ 12 పీడీ యాక్ట్, 12 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. కలెక్టర్ మేడం ఒక్కసారి సైన్ చేశారంటే అందరినీ కూడా 1 year ప్రివెంటివ్ డిటెన్షన్ లోపలికి పంపిస్తున్నాం. అది ఇంకా ఫర్దర్గా రెడీ అవుతూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తారు, చేంజెస్ మీకు కనిపిస్తాయి. అది మీకు
ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యకు బాలీవుడ్ నటి శోభితా ధూళిపాడకు నిశ్చితార్థం జరిగింది. స్వయంగా నాగార్జున ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల వరకు గాసిప్ వార్తగా జరిగిన ప్రచారం నిజమైంది. శోభితా స్వస్థలం తెనాలి కావటం మరో విశేషం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సినీ నటుడు నాగచైతన్య బాలీవుడ్ నటి మోడల్ శోభితా ధూళిపాళ్ల 3 ముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. గురువారం జరిగిన నిశ్చితార్థం సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముంబైలో నివసిస్తున్న శోభిత అచ్చ తెలుగమ్మాయి. ఇంకా చెప్పాలంటే తెనాలి యువతి. చదువుతూనే అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలిచింది. మోడలింగ్లోకి వెళ్లి సూపర్ మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి ప్రయత్నంలోనే అనురాగ్ కశ్యప్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఆ భామ తొలి సినిమాతోనే ప్రతిభను నిరూపించుకుంది. పలు హిందీ, మలయాళం, తెలుగు, పాన్ ఇండియా సినిమాలో నటించింది. పలు వెబ్ సిరీస్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రశంసలను అందుకుంది. ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది. తెనాలికి చెందిన శాంతా కామాక్షి వేణుగోపాలరావు దంపతుల కుమార్తె శోభితా ధూళిపాళ్ల 1992లో తెనాలిలో జన్మించారు. తండ్రి మెరైన్ ఇంజనీర్. మకాం విశాఖకు మారింది. పై చదువులకు ముంబై వెళ్ళింది. కామర్స్లో డిగ్రీ చేసిన శోభిత సింబియాసిస్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీజీలో చేరారు. చిన్నతనం నుంచి కూచిపూడి, భరతనాట్యం అభ్యసించిన శోభితకు విభిన్న రంగాల్లో ప్రవేశం, విజయం సాధించాలి అనేది ఆసక్తి. అంతకుముందే ఆమె వార్షిక నేవీ బాలిపిన్ 2010లో నేవీ క్వీన్గా పట్టాభిషేకం అందుకున్నారు. 2013లో బెంగళూరులో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఫైనల్కు చేరిన 5 అందగత్తెలో ఒకరైన శోభిత మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ టాలెంటెడ్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఎటిమిస్ డిజిటల్ దివా బహుమతులను గెలుచుకుంది. అదే ఏడాది ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్ 2013 పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఫోటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ అవార్డులను గెలుచుకోవటం విశేషం. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్లో మెరిసిన శోభితకు ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానం పలికింది. జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మ్యాగజైన్లు ఫెమినా మ్యాండేట్, హైబ్లిష్ పత్రికలు ఆమె ఫోటోలను ప్రచురించాయి. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనర్ల ఫ్యాషన్ షోలు, భారీ అవార్డు ఫంక్షన్లు శోభితకు రెడ్ కార్పెట్ పరిచాయి. సూపర్ మోడల్గా గుర్తింపునిచ్చే ఒక ప్రముఖ వస్త్ర పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గాను పనిచేశారు. మోడలింగ్లో రాణించిన అందాల భామల బాటలోనే బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన శోభితకు 2016లో తొలి ఎడిషన్లోనే దర్శకుడు అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 సినిమాలో లీడ్ రోల్ దక్కింది. నవాజుద్దీన్ సిద్దికీ, మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్తో స్క్రీన్ పంచుకునే అవకాశం నిజంగా విశేషమే. 1960లో ముంబైని వణికించిన సైకో కిల్లర్ ప్రేరణతో తీసిన ఆ సినిమా విడుదలకు ముందే కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. ఇందులో శోభిత నటనకు క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఆ తర్వాత కాలాకాండి, రాజా మీనన్ దర్శకత్వం వహించిన చెఫ్ అనే చిత్రాల్లో సైఫ్ అలీఖాన్ సరసన నటించారు. 2018లో తొలిసారిగా తెలుగులో గూఢాచారి సినిమాలో అడవి శేషుతో కలిసి నటించారు. తర్వాత అడవి శేషు నటించిన మేజర్లోనూ నటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ముథోన్తో మలయాళ చిత్రసీమల్లో ప్రవేశించారు. హిందీలో ఆమె నటించిన మరో చిత్రం ఇమ్రాన్ హష్మీకి జోడీగా ది బాడీ మలయాళ సినిమా కురూప్లోనూ కనిపించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్, దాని సీక్వెల్ రెండిట్లోనూ శోభిత నటించారు. 2024లో దేవ్ పటేల్ దర్శకత్వంలో తీసిన మంకీ మ్యాన్తో అమెరికాకు విస్తరించారు. మరోవైపు ఓటీటీలో పలు వెబ్ సిరీస్లో నటించారు శోభిత. మేడ్ ఇన్ హెవెన్లో వెడ్డింగ్ ప్లానర్ తార పాత్రలో నటించింది. ఈ సిరీస్ 2వ సీజన్లో ఉన్నారు. బర్డ్ ఆఫ్ బ్లడ్ అనే స్పై థ్రిల్లర్తోనూ అద్భుతంగా నటించారు. గోస్ట్ స్టోరీస్లో గర్భవతిగాను మెప్పించారు. అనిల్ కుమార్, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ 2 సీజన్లోనూ నటించారు. వాస్తవానికి తాను సినిమా స్టార్ కావాలి అని అనుకోలేదని, అదంతా కలలా జరిగిందని చెప్పేవారు. చాలా మందిలా గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలోనూ నటిస్తూ ఉండటం శోభిత ప్రత్యేకత. తెనాలి పట్టణంలోని మార్కెట్ ప్రాంతం గురువారం సాయంత్రం రద్దీగా మారింది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పూజా సామాగ్రి కొనుగోలుతో పూల దుకాణాలు, పూజా సామాగ్రి విక్రయించే షాపులు రద్దీగా మారాయి. తెనాలి ప్రధాన మార్కెట్ సెంటర్తో పాటు మెయిన్ రోడ్లో గురువారం సాయంత్రం జనం రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 9వ తేదీన శ్రావణ మాసం తొలి శుక్రవారం రావడంతో ప్రజలు పూజా సామాగ్రి, పూలు, పండ్లు, వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో మార్కెట్కు తరలివచ్చారు. కొనుగోలుదారులతో పూల దుకాణాలు, పండ్ల బండ్లు, పూజా సామాగ్రి విక్రయించే షాపులన్నీ కిటకిటలాడాయి. దీంతో ప్రధాన రహదారి మొత్తం వ్యాపారులతోనూ అటు కొనుగోలుదారులతో రద్దీగా మారింది. ఇదే అదునుగా
వ్యాపారస్తులు కూడా పూజా సామాగ్రి విక్రయాల్లోనూ పూలు అమ్మకాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. అయినప్పటికీ ప్రజలు తప్పనిసరి శుక్రవారం పూజకు కావలసిన వస్తువులన్నీ కొనుగోలు చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసే స్కూలును ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని దుగ్గిరాల ఎంపీడీఓ బి భార్గవి కోరారు. ప్రభుత్వ పాఠశాలలో యాజమాన్య కమిటీ 2024 ఎన్నికలు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా జరిగాయన్నారు. దుగ్గిరాల మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలలందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు గురువారం సజావుగా జరిగాయి. మండల విద్యాశాఖ అధికారి 2 కె లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 2009 విద్యా చట్టం ప్రకారం పిల్లల ఉచిత మరియు నిర్బంధ హక్కుల్లోని సెక్షన్ 21 ప్రకారం ఎన్నుకోబడిన సంస్థ పేరు, పేరెంట్స్ కమిటీ పేరును స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరుగా మార్చడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఉదయం నుండి పాఠశాల ఆవరణలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల హడావుడి ప్రారంభమై సాయంత్రానికి ప్రశాంతంగా ముగిశాయి. అలాగే దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను గ్రామంలోని టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పేరెంట్స్ కమిటీని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా పేరు మార్చిన తర్వాత మొదటిగా ఎలక్షన్స్ జరిగాయి. మరి ఎలక్షన్స్ అంతా కూడా మండలంలో సజావుగా జరిగాయి. ఇక్కడ దుగ్గిరాల మండలంలో బాయ్స్ హై స్కూల్కి అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి ఇక్కడ 8 క్లాసెస్ ఉన్నాయి. ఈచ్ క్లాస్ నుంచి 3 సభ్యులు, మొత్తం 24 మెంబర్స్ నుంచి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ అంతా కూడా సజావుగా జరిగింది. మరి ఈ కమిటీ అంతా కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసి స్కూల్ ఇంకా ప్రగతి పదంలో తీసుకెళ్ళాలి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న 54 పాఠశాలల్లో 7 హై స్కూల్ ఉన్నత పాఠశాలలు, 2 యూపీ, 3 ఎయిడెడ్ పాఠశాలలు మరియు మిగిలిన 32 ప్రాథమిక పాఠశాలలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అనగా ఎస్ఎంసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో భారీగా గంజాయి స్వాధీనం, 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. చోరీ కేసుల్లో విచారణ చేస్తుండగా వెలుగులోకి గంజాయి వ్యవహారం. గంజాయి రవాణా, విక్రయాలను ఉపేక్షించేది లేదన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. రద్దీగా తెనాలి మార్కెట్, మెయిన్ రోడ్ సెంటర్లు. శ్రావణ శుక్రవారం పూజా సామాగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన షాపులు. తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముగిసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్. పలుచోట్ల ఏకగ్రీవంగా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు. అక్కినేని ఇంట తెనాలి శోభిత, నాగచైతన్యతో నిశ్చితార్థం. తెలుగుతో సహా హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన శోభిత. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.